కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదు. వస్తున్నా ఆగండ్రా. రే తొందరగా రండ్రా, ఎవరిని చూస్తే ప్రాబ్లం ఉంది. రండి. అప్పో ఏమో అనుకున్నా, పెద్ద బలిసినోడు ఈ మంకీగాడు. ఈ మాకి క్యాప్లెంట్రా. రే నువ్వు సినిమాలు చూడవా? సినిమాలో దొంగలు వేసుకుంటారు ఇట్లా, వాళ్ళకి ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మనకు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను వేసుకుందామని చెప్పా క్యూర్గా దీంట్లో ఎప్పుడన్నా కాలేజీకి యూనిఫామ్ వేసుకొచ్చేవారు ఎదవా తీ. ఏమాత్రం డెడికేషన్లో పోతలేరు మనకి. రే ఇంట్లో అంతా ఓకేనా? ఓకేరా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నాన్న పడుకున్నారు. సెట్. అయినా ఇంత లేట్ అయిందేంట్రా? ఆలస్యమైంది ఆశ్చర్యపోతురా. ఇప్పుడు ఈ సినిమా డైలాగులు అవసరమా రా? వాడు నిజంగానే ఆశ్చర్యపోతుడుగా అని చెప్పి అట్లా అన్నారా? వద్దంటే వదిలే. రే మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? కింద కుక్క చూసిందిరా. కుక్కలు కాదురా, మనుషులు ఎవరైనా చూసాను అడుగుతున్నాను. ఏహే, కుక్క లేదు, మనిషి లేదు, డమ్మ లేదు. ముందు వచ్చిన పని చూద్దాం. డమైంది. ఈ కుక్క ఓకే, మనిషి ఓకే, తర్వాత ఏమన్నా నాకు అర్థం కాలేదురా. నాకు అర్థమైంది. అర్థమైందా? ఏమన్నాడ్రా? చెప్తే విని చెప్తా కొడతావు. అవునా? అయితే చెప్పండి ప్లీజ్. అబ్బా ఆపండ్రా బాబు, అసలు మనం ఏం చేయడానికి వచ్చినాం, మీరేం చేస్తురు? మర్చిపోయారా? అవును, ఇంతకేం చేయడానికి వచ్చినాం? ఎందుకు వచ్చిరుడికి? ఏడు చూస్తుర్రా? అరే ఎంతసేపు ఇట్లా ఒకరు ముఖం ఒకరు చూసుకుంటామరా? అరే మంకీ ఒప్పుకోబే. ఏందిరా ఒప్పుకునేది? ఈ పని చేసి దొరికిపోతే మీ ఇద్దరికేం కాదు, మా అయ్యన తాట తీస్తాడు. మనం ఈ పని చేయకపోతే ఎగ్జామ్లో పక్కా ఫెయిల్ అవుతాం. ఆ బొక్కలే, అయినా మనం ఎప్పుడు పాస్ అయ్యాం గనక కొత్తగా ఫెయిల్ అయితే ఫీల్ అవ్వడానికి. అన్ని ఎగ్జామ్స్ వేరు, ఈ ఎగ్జామ్ వేరు. ఈసారి ఫెయిల్ అయితే మీ అయ్య మనతో కాలేజ్ బాత్రూమ్లు గడిగిస్తా అన్నాడు. కడుగుడు వచ్చా మరి మీకు? నేర్చుకుందాంరా. నేర్చుకొని సులభ్ కాంప్లెక్స్ పెడదామా? నీ అబ్బా. అరే మంకీ, చిన్నప్పటి నుంచి ఎన్ని చేసినాంరా? ఫ్రెండ్షిప్ కోసం ఈ ఒక్కటి చేయొచ్చు కదరా? ఏందిరా చేసేది? లాస్ట్ టైం కూడా నేను మన ముగ్గురి కోసం పేపర్ లీక్ చేస్తే ఈ లుచ్చాగాడు జస్ట్ 100 రూపాయలకు అందరికి పేపర్ సెండ్ చేసింది. దొరకలేదు కాబట్టి బతుకుతాను. అదే దొరుకుంటే నా పరిస్థితి ఏంటి? ఈసారి అట్లా కాకుండా నేను చూసుకుంటారా మంకీ? అరే మా అయ్య ఈసారి క్వశ్చన్ పేపర్ చాలా సీక్రెట్ దాచి ఉంటాడు రా. ఎక్కడ పెట్టినో నాకు కూడా దొరకదు. కావాలంటే మేము హెల్ప్ చేస్తాం రా. అరే నాకు హెల్ప్ చేసే బదులు మీరే బట్టి బట్టి చదువుకోవచ్చు కదరా భయ్. అరే ఒప్పుకోరా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ప్లీజ్ రా ఒప్పుకో. ఈ చుట్టుగా వదిలేరే. సరే కానీ మీరు కూడా రండి. ఓకే. ఈ ఎదవలో ఏం చేస్తారో ఏంటో. ఇంకా ఆపడరా బాబు, నా మెడనొస్తుంది. అమ్మ సూపర్ ప్లాన్ ఇది. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? తలో దిక్కెళ్ళి ఎత్తుకుదాం. ఓకే అయితే ఎటు వెళ్దాం? ఏం లేదు, మీ గురించి నాకు తెలుసు. మీరు దొరకడం కాకుండా నన్ను కూడా దొరికిస్తారు. అందరం కలిసి ఒకటే దిక్కెళ్దాం. సరే ఎటే వెళ్దాం? చలో. అరే మనం ఇట్లా నక్కి కిందకు పోతున్నాం రా. మనం ఏమైనా షాపింగ్ పోతున్నామా రా? ఊపుకుంటానికి దొంగతనానికి పోతున్నాం. రీ సైలెంట్గా నడవండి బే. ఎవరు చూస్తలేరు కదా? ఇదేంద్రా ఇన్ని బుక్కులు ఉన్నాయి? బుక్కులు బాగానే ఉన్నాయి. రే దీంట్లో ఎత్తుకుదామా? దీంట్లోనే ఉందంటవా? ఏమోరా. రే నువ్వేం కొడుకోరా? కన్న తండ్రి ఇంట్లో ఏదెక్కడ పెట్టిండో తెలుసుకోకుండా ఏం బిక్తున్నారా? అరే ఎవరైనా క్వశ్చన్ పేపర్ చెప్పి దాచి పెడతారా? అయినా ఇది మనం న్యూస్ పేపర్ అనుకున్నా, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి. క్వశ్చన్ పేపర్. అసలే మా అయ్య మీతో ఫ్రెండ్షిప్ చేసిన పనుని నన్ను అస్సలు నమ్మతలేడు. పైగా ఆయనకి స్టూడెంట్ అయినా కొడుకైనా స్టడీస్ మ్యాటర్లో ఆయనకొకటే. చెప్పిండ్లే పెద్ద డైలాగ్. తెగ చదివేస్తుండే వెతుకోకుండా. ఏం చేస్తున్నారా? స్వాతి బుక్లో నీతి కథలు చదువుతున్నారా? చాలా బాగుంది, నువ్వు కూడా ఒకటి తీసుకొని చదువు, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్టోరీస్. నీ అబ్బా, అసలు ఏం పని చేయడానికి వచ్చినామో ఏం చేస్తున్నావు? కొంచెం కూడా డెడికేషన్ లేదంట్రా? ఈ ఎదవకి చదువు మీద తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్. ఏదో అంటున్నావు ఏంట్రా? ఏం లేదురా. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో. ఇవాళ నువ్వు నాతో అసలు మాట్లాడనే లేదు. ఇప్పుడు మాట్లాడాల్సిందే. ఇప్పుడు అసలు కుదరదు, రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. ఎలాగో ఫెయిల్ అయ్యేదానికి ప్రిపరేషన్ ఎందుకో. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నేను ఎప్పుడు మాట్లాడా? సరే చెప్పు వింటా. ఇవాళ మా బెస్ట్ ఫ్రెండ్ శాలిని ఏం చేసిందో తెలుసా? అది తన బాయ్ ఫ్రెండ్ ని పిలిచి బ్రేకప్ చెప్పింది. అది విని మేమందరం షాక్ అయ్యాము. అదేంటే అలా చెప్పావు అని అడిగితే సరదా ఇట్స్ ఫన్ అని చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్యాచప్ ప్లానింగ్ కూడా ఉందంట. ఫన్నీ కదా? అవును, ఫన్నీ అంటే గుర్తొచ్చింది, మీ గ్యాంగ్ లో సీను చాలా ఫన్నీగా అనిపిస్తాడు.
ఫన్నీ గా. అవును, సీనుకి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? అంటే వాడికి వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు చదువు కెరీర్ మీద ఫోకస్ చేయాలి అంటుంటాడు. పైగా వాడు పెద్ద ఇంట్రోవర్ట్ గాడు, అందుకే వాడికి ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఏంటి ఉన్నట్టుండి ఇలా వాయిస్ చేంజ్ అయింది? అంటే అది జలుబు చేసిందా బేబీ? హా, అదే జలుబు చేసి గొంతంతా ఎండిపోయింది, దగ్గు కూడా ఉంది. అయ్యో, సరే గాని ఇంకా చెప్పు. ఏం చెప్పాలి? అదే ఇందాక చెప్పావుగా. అవును, మీ మున్నా కూడా. అద గురించి కాదు, సీను గురించి చెప్పు. ఏం మాట్లాడుతున్నాడు హలో. ఇంతసేపు? హలో 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 బేబీ. హలో. అరే హలో. మీరు ఇద్దరు ఒక 2 నిమిషాలు చూసుకున్నా, నేను ఇప్పుడే బయటకు వేస్తా. రేయ్ ఏయ్, ఫోన్ హలో. బేబీ ఆవు, మళ్ళీ కాల్ చేశాను. నీ మిల్లీమీటర్ చెన్నిస్తుంది వాళ్ళు కిలోమీటర్ వెళ్ళిపోతాడు యదవా. అరే ఇట్లయితే పని అవ్వదురా, నేను సీను మీ అయ్యా క్యాబిన్కి వెళ్ళి ఎత్తుకుతాం, నువ్వు ఇక్కడ వెతుకు, లేకపోతే లేట్ అయిపోతుంది, ప్రిపరేషన్ టైం ఉండదు. అవునరా, వీడు చెప్పింది కరెక్టే. అసలే మీ ఈసారి ఫెయిల్ అయిన వాళ్ళతో కాలేజ్ బాత్రూమ్ గడిస్తా అన్నాడు. మనం ఈసారి కూడా ఇంకెక్కడ ఉండి టైం వేస్ట్ అయ్యి ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా. ఏదో ఒకటి థింక్ చేయి. ఈ ఎదవలు పంపడం అంత సేఫేనా? సరే వెళ్ళండి రా, కానీ దొరికితే మాత్రం రక్త చేతి తిరిగి. రైట్. ఇప్పుడు నువ్వే ఫస్ట్ పోతావు కదా, ఈసారి నేను పోతారమ్మా. ఎవరు? రే రారా. నీ అబ్బా ఎవరో అనుకునేదరా. టడాయ్. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. మంచిది. ఒకనికి ఎందుకు ఇంత పెద్ద క్యాబిన్ ఏం చేసుకుంటాడు దీంట్లో? సారీ క్రీమ్ ఈడ పూసుకుంటాడు ఏమో. ఏమో అనుకున్నాం కానీ సార్ కూడా టార్చ్ వేరనే. అరే విస్కీరా, ఒక్క పెగ్గేసుకొని పోదాం రా. సిగ్గు లేదా అరా, రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని కావాలంటే రిజల్ట్స్ వచ్చినాక పార్టీ చేసుకుందాం. ముందు నువ్వు 2 పెగ్లకే అవుట్ అవుతావు. అది కూడా నిజమేరా. సరే అయితే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్ళు. పేపర్ ఇప్పుడు ఎన్ని ఉండాలి మన పేపర్? ఏదో మన పేపర్లానే ఉంది. ఖతం. సీను ఇది ఇయర్ క్వశ్చన్ పేపరేనా లేకపోతే? అయ్యో అయ్యో అయ్యో, ఏంద్రా మొత్తం తాగేసినా? అక్కడ మొత్తం ఏడుందిరా, ఉంది సగమేగా, అదే తాగేసిన, కానీ స్టఫే లేదురా. ఓహో స్టఫ్ లేదా? పోనీ కిచెన్లోకి ఆమ్లెట్ వేసుకుని రా, వేసుకురా ప్లీజ్. బాటిల్తో నింగుతా. సరే పద, ఇప్పుడు వెళ్ళలేదు కదా. నా బొంగు దొరుకుతుంది ఆడ లేనే లేదు. ఆ సార్ ఒకడు బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టినాడు, క్వశ్చన్ పేపర్ దాచిపెట్టిండు సేఫ్. పెద్ద సమస్య వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇసక అమ్ముకోవాలి. నడు. ఇసుక? అరే నాకు ఇసుక రాదురా ప్లీజ్. నేను నేర్పిస్తున్నాడు. మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి, ఆచి ఏమైందిరా? తూచి ఎవరికి వచ్చి. ఇడు మిగిలిన మీ అయ్యా విస్కీ బాటిల్ తాగేసిండ్రా, ఓ, నీ అమ్మ. ఒక గ్లాస్ కూడా మిగిల్చకుండా. వాడు తాగుతుంటే నువ్వేం బిక్తున్నావురా? నేను పేపర్ చూసే గ్యాప్లో ఆడ తాగేసిండ్రా ఎడ్డిగాడదా. సరే గాని పేపర్ దొరికిందా? లేదురా, ఇంకా దొరకలేదు. అక్కడ కూడా దొరకలేదంటే మిగిలింది మీ అయ్య బెడ్రూమే, పోయి చూడు. మయ్య బెడ్రూమ్లో అవసరం అంటావా? అయినా అక్కడ దాచిపెట్టి ఉంటాడంటావా? ఏమో సేఫ్ ఉండాలని అక్కడనే పెట్టిండేమో. నీ మీద నమ్మకం లేదు, నువ్వే చెప్పినావుగా బే, పోయి చూడు. సరే. లేచిండా? ఇదేంటి దిండు కింద పెట్టుకునేది? కొంపదీసి ఆస్తి పేపర్లా? ఇదేదో మన పేపర్లానే ఉంది. సచ్ బ్యూటిఫుల్ ఏంజల్ రా బేబీ. అమ్మయ్య, ఇది మన పేపరే. అమ్మ నా సడేసి నాన్న, నాకు దొరకకూడదని ఇక్కడ దాచిపెట్టుకున్నావు.
బేబీ చాలా రే, పేపర్ దొరికేసిందిరా. పర్రా ఇక్కడనే ఉంటే వీడు ఏదో చేసి మనం పట్టించేస్తాడు. నువ్వు ఆ పిక్ ఫార్వర్డ్ చేయి, మేము ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవుతాం. అరే మొన్న వెంకయ్యని బ్రేకప్ చేసుకోమని చెప్పరా బేబీతో, నేను సెట్ చేసుకుంటా పిల్లని. చాలా క్యూట్గా ఉందిరా వాయిస్. 2 hours later. The next morning. రెడీ అయినావారా? అవుతున్నా. సరే కానీ అన్నీ ప్రిపేర్ అయినావా? లేదు లేదు, అన్నీ ప్రిపేర్ అయ్యి రాస్తే మీ అయ్యకు దొరికిపోతామని కొన్ని వదిలేసిన. సూపర్ రా నువ్వు. మరి వాడి సంగతి ఏంటి? వాడి సంగతి అంటే అదేరా, వాడు నైట్ తాగేసి పడుకున్నాడు కదా, ఏం చదువుకోకుండా ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఇదే డౌట్ వచ్చి నేను కూడా ఫోన్ చేసిన. మీరు నా గురించి ఏం టెన్షన్ పడకండి, నేను స్లిప్స్ ప్రిపేర్ చేసుకున్నా అన్నాడు. స్లిప్సా? స్లిప్స్ తీసుకెళ్తే వాడు దొరకడం కాకుండా మనల్ని కూడా దొరికిస్తాడు కదరా. ఏ ఆడు పెద్ద నలుగుట్లోడని తెలుసు కారా. ఏం కాదు, నువ్వు లెట్ తీసుకో. సర్లే, డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్ దగ్గరికి రండి, అక్కడే కలుద్దాం. సరే. అరే కుడికలు పెట్టి లోపల పోదాంరా, శుభం జరుగుతుంది. చైనీకి వచ్చిన లంగ పని మళ్ళీ శుభం అంట. అరే అట్లా అయినదేమన్నా మీ అత్తగారి లాభే కుడికాలు పెట్టి లోపల నడిపే. హాయ్ బ్రో. 2 పెన్లు ఎంత నీకు? ఏం మనిషి బాబు, పెన్ తెచ్చుకోయిందిరా. చెట్టులు తెచ్చిన. తెలే. హే హాయ్. హాయ్ బ్రో. చెట్టులు తెచ్చిన. హాయ్ బ్రో. నేను తెచ్చిన, కావాలంటే అడిగిస్తా. సరే బ్రో. రైట్. అమ్మని ఇప్పుడు ఈయన ఇన్విజిలేటరా? ఈయనేంది ఇంత సీరియస్గా చూస్తుంది? కంపదీసి తెలిసిపోయిందా? బొక్కలే. నన్నే చూస్తున్నాడేంది? ఈ చూపింది ఏదో తేడాగా ఉంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చేదాకా నార్మల్గా యాక్ట్ చేయాలి, లేకపోతే పట్టేస్తాడు. ఈసారి ఈ సబ్జెక్ట్లో ఎలాగైనా పాస్ అయ్యి సార్కి సడన్ సప్ప ఇవ్వాలి. వీళ్ళందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు, మనం తప్ప. ఇదే కరెక్ట్. ఎవరు చూడకమందుకే స్లిప్లను తీసి బయట పట్టేసాలి. ఎవరు చూసినా చూడలేదు. ఫాస్ట్ ఆన్సర్లన్నీ రాసేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవాలి. అన్న ఆన్సర్ చదువుకుంటే అయిపోయేది. నాన్నగారు, మీరు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇది కాదేమో. నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇది కాదని నువ్వు ఎలా చెప్తావురా? ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి నాకే తెలియకుండా క్వశ్చన్ పేపర్ లీక్ చేసే స్టేజ్కి వచ్చావు. నువ్వు క్వశ్చన్ పేపర్ తీయడం నేను చూసా, అందుకే రాత్రికి రాత్రే పేపర్ మార్చేశా. దొంగ నా కొడకల్లారా. సూపర్ రా, ఇక్కడనే ఉంటే పట్టించేస్తాడు. రేపు చెప్తానున్నాన్రా మీ సంగతి. రిజల్ట్స్ రానివ్వండి, మీ పని చెప్తా. దెబ్బకి చెమటలు పట్టేసినాయి. ఈయనేంది పేపర్ మార్చేసి ఇంత ట్విస్ట్ ఇచ్చిండు? ఏమైందిరా? మా అయ్యే క్వశ్చన్ పేపర్ మార్చిండ్రా. నీ అమ్మ ఒక్క నైట్లో క్వశ్చన్ పేపర్ మొత్తం ఎట్లా మార్చేసిండు? ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకేం తెలుసురా, నేను వేణుస్వామి నా జరిగే చెప్పడానికి. అవును, ఇంతకు వీడేం చేస్తుండవు? క్వశ్చన్లు రాస్తే ఆన్సర్ అయిపోద్ది. నీ అమ్మ రీ, ఏమైందిరా? ఏం చేస్తున్నావురా? ఆన్సర్లు రాసిన. ఆన్సర్లు మర్చిపోయావా? స్లిప్ లేవునా? అవి మడిచి పెట్టుకో. ఆల్రెడీ మర్చావు నీకు, మళ్ళీ ఎందుకు? నీ అబ్బా క్వశ్చన్ పేపర్ మారిపోయిందా? క్వశ్చన్ పేపర్ మారిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తే మీ మార్కులేడా? పేపర్ని ఎందుకు చేంజ్ చేసిండ్రు అయ్యా? ఇంకా అస్సామే అనుకుంటా. ఇప్పుడు ఆయన చెప్పకుండా అట్లయితే మరుస్తాడు మీ అయ్యా.
నువ్వేమైనా ప్రిన్సిపల్ అబ్బాయి చెప్పి మార్చనీకి. కంగారులో క్వశ్చన్ పేపర్ పట్టించుకోలేదు. అయినా పొద్దున ఫినాన్స్ స్మెల్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఈరోజు ఎవడో exam కంజరా అస్సలు- చూపెట్టాను ఛీ, ప్లీజ్. దీనమ్మ. అయినా ఇంకా ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోవడం కంటే వెళ్ళి బాత్రూమ్ కడగడం ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. మంచివాడు ఏదో చేసినాడేంటి? రే 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 ఛీ ఈ మంచిగాడిని ఇంత తొందర పోయిండు, ఏం చేస్తుండో? ఈడొక నా దరిద్రానికి. ఏంద్రా ఇది? నాకేం తెలుసు, ఉండు నేను కూడా పోతా. ఈ మాత్రం దానికి లాంగ్ ఆన్సర్స్, బిట్స్, షార్ట్ ఆన్సర్స్ అన్ని బొక్క. ఛీ, తొందరగా ఇంటికి వెళ్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చూసుకోవచ్చు. వెళ్ళిపోవాలి. ఇదేంది పందిపిర్లో కూడా వెళ్ళిపోతుండవు? వాట్ ఈస్ దిస్? మెల్లగా ఇస్తాడు పొరికిస్. అమ్మో సారీ సార్, ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కడికి వెళ్ళినవే గుర్తొస్తాయి. చెత్త నా కొడక. కుడికాలు పెట్టి లోపలికి వెళ్దామంటే ఇన్నవారా? సారీ రా, వినాల్సింది. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. బయటికి రండి, పని చెప్తా. నీ అప్ప ఏం తింటాడు బాబు ఇంత గట్టి కుట్టాడు. అరే ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాడా? చెప్తాను సార్. నైట్ ఎంత ప్రిపేర్ అయినాను? ఇదేనా? అయినా నిన్న నేను లేవలే, నాది కూడా సంక్రాంతి. అమ్మో, నెక్స్ట్ నేను నా దగ్గరికి వస్తుండు. ఏరా, లీక్ అయిన ఆన్సర్స్ రాసి పాస్ అవుదామనే? ఆ కాన్సంట్రేషన్ ఏదో చదువు మీద పెడితే ర్యాంకులు కొట్టేవాళ్ళు కదరా. ఇంకా చేసేది ఏం లేదులే కానీ నువ్వు కూడా వెళ్ళి ఆ ఎదవలతో కలిసి పనిష్మెంట్ ప్రాక్టీస్ చేయొచ్చుగా. రిజల్ట్స్ వచ్చే లోపల ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్సా? అదేంటి నేను ఒక్కనే ఉన్నాను? ఆ పక్కనే చూడు, ఆ ఎదవలు కూడా ఉంటారు. ఉన్నారు ఉన్నారు. అమ్మో కంపు. సార్ జరుగు సార్. అవును, ఆ స్లిప్లు ఇవ్వకుండా ఉండుట నెక్స్ట్ ఎగ్జామ్కి పనికొచ్చేటిగా. ఆయన ఏమనుకోలే, ఏం లాభలే. మళ్ళీ స్లిప్లు రాసుకోవాల్సిందే. అత్తగారు వెళ్ళినావు ఇదేనా? ఏదో వాళ్ళందరూ నమ్మకం చెప్తున్నాను పట్టుకోలో. ఇప్పటి నుంచి స్లిప్లలో క్వశ్చన్లు కూడా. ఎరా, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చీటింగ్లు, టైంపాస్, పేపర్ లీకులు కాకుండా ఇంకేం చేయాలంటారు? చదువుకోండి ఫస్ట్.